సార్ మీకు సమాజం మీద బాగా స్టడీ చేస్తున్నారు సున్నితంగా, మీకు అబ్జర్వ్ చేస్తే కనుక నెల్లూరు సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి కడపకి అసలు సంబంధాలు కూడా ఉండేవి కాదంట ఒక మూమెంట్లో, అది నిజమేనా? బ్యాక్వర్డ్నెస్ ఎక్కువ ఉండటం మూలాన మైండ్ సెట్, ఫ్యాక్షన్ మైండ్ సెట్ ఇది ఉండటం మూలాన నెల్లూరు రెడ్లందరూనే ప్రాస్పరిటీ, వాటర్ ఎక్కువగా ఉంటాం, వ్యవసాయం ఉంటాం. మోర్ ఎవరు ఏంటంటే చదువులను, మద్రాసు పక్కనే కాబట్టి చదువు వ్యాపారాలు ఎక్కువ. కడపలో ఏంటంటే ఓన్లీ సంపన్న కుటుంబాలు తప్పించి తతిమ వాళ్ళందరూ కూడా మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఆర్థిక వనరులు తక్కువ. వ్యవసాయం చేయాలంటే నీటి తీరు, కేసీ కెనాల్, కడప కర్నూలు కెనాల్ ఉంది కదా, ఆ కేసీ కెనాల్ కింద ఉన్న సాగు ప్రాంతం తప్పించి తతిమ ప్రాంతం అంతా కూడా డ్రై ల్యాండ్సే. ఈ పులివెందులు ఇదంతా డ్రై ల్యాండ్ కింద లెక్క. అదొక వేరియేషన్ ఉండటం మూలాన ఎక్కువగా సంబంధాలు ఉంటారు. అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు కాకుండా వాళ్ళ అలవాట్ల పరంగా, సంప్రదాయాల పరంగా కూడా ఇప్పుడు మీకు కర్నూలు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం కొంచెం ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కానీ బట్ కడపకు ఉండవు అనేది ఒకటి ఉంది. అనంతపూర్ కూడా అట్టాగే ఉంటుంది. అనంతపూర్ కూడా బాగా బ్యాక్వర్డ్నెస్ ఉండటం మూలాన అది ఒక ఎడారి ప్రాంతంలాగానే ఉంటుంది పాపం. అక్కడ అందరూ కూడా చాలా ఇబ్బంది పడిన వాళ్ళు అందరూ. కడప అంటే కూడా ఏంటంటే మొదటి నుంచి ఈ కుటుంబాలు, ఈ ఫ్యాక్షన్ కుటుంబాల మూలాన కూడా ఎవరో పిల్లల్ని ఇచ్చిపుచ్చుకోవాలన్నా కూడా సాహసం చేసేవాళ్ళు, వద్దులే మనకెందుకు ఆడుతూ అన్న ఇది ఉండేదండి. నెల్లూరు వాళ్ళు ఏంటంటే సోషలిస్టిక్గా చాలా పాష్ అండి, హైయెస్ట్గా ఉంటారు వాళ్ళు. ఆలోచన కానివ్వండి, కలిసిపోవటం కానివ్వండి, వాళ్ళు షార్ట్ సైటెడ్గా కులమని షార్ట్ సైటెడ్నెస్లో ఉండదండి. అసలు యాక్చువల్గా రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాతనే కొంచెం ఏదో కడపకి, నెల్లూరుకి, కర్నూలు కలిసిపోయినట్టు, అంతకుముందు అంత సంబంధాలు ఉండే కాదు. చాలా తక్కువ, పోల్చుకుంటే చాలా తక్కువ. మనకి కర్నూలు జిల్లాలో కూడా బంధుత్వాలు నెల్లూరు రెడ్డిలతో కొద్ది గొప్ప ఉండొచ్చు. బిఎన్ నాగిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా రాయలసీమ వాళ్ళే, కేవీ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతం వాళ్ళే. బట్ వాళ్ళందరూ కూడా మద్రాసులో సెటిల్ అయిపోయి నెల్లూరు వాళ్ళతోనే ఎక్కువగా బంధుత్వాలు, స్నేహం. కొంచెం రాజశేఖర రెడ్డి వల్ల కలిసింది. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వల్ల 2019 నుంచి ఇప్పుడు దాకా చూసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రీవియస్ సిట్ వచ్చిందంటే అని మారిందిలేండి. నైసర్గికంగా కూడా ఎకనామిక్స్ కూడా మారిపోయినాయి. ఇవాళ ప్రాంతాల మధ్య విభేదాలు, తేడాలు, పెద్ద వేరియేషన్స్ కూడా లేవు, అన్నీ సమాంతరంగా అయిపోయినాయి. ఈ డిజిటల్ యుగం రావటం, అందరూ కొద్దిగా ప్రాస్పర్గా అయిపోయేటప్పటికి బంధాలన్నీ కూడా ఆ వేరియేషన్ అది వేక కానీ బట్ వేవులంత కలిసినట్లేదు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు మరి ఈయనతో మింగిల్ కాలేకపోయారు. సొంత కడప జిల్లా సొంత రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే మింగిల్ కాలేకపోయారండి. ఇతనితో ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఒక మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇదే కాదు ఈవెన్ ఆదినారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళే డిఫర్ అయ్యి వచ్చేసారు కదా. ఆయన చాలా ఇదిగా మాట్లాడారు, విఘ్నుడు ఆయన. ఆదినారాయణ రెడ్డి గారు చాలా చదువుకున్న మనిషి, చాలా విఘ్నత ఉన్న మనిషి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి. ఆయనే మరి అక్కడ ప్రాంతమే కదా, ఆయనే డిఫర్ అయ్యి వచ్చేసారు కదా. వాళ్ళందరూ ఇతను ఏమనుకుంటారంటే నేను పెద్ద పాలిగాడిని, నేను కూర్చుంటే అందరూ నిలబడాలి. నెక్స్ట్ కనుక అన్ఫార్చునేట్గా ఇప్పుడు కనుక గెలిచుంటే ఏమయ్యేదో తెలుసండి, ముఖ చిత్రం జయలలిత లాగా ఉండేది పరిస్థితి. డయాస్ మీద ఒకే కుర్చీ ఉండేది, మిగతా వాళ్ళంతా కాళ్ళ మీద పడుతూ ఉండేవాళ్ళ. కాళ్ళ మీద పడటం ఏంటారు, నిలబడాలి, మాట్లాడాలంటే మూతికెట్ట చేయడం పెట్టుకుని మాట్లాడాల్సిందే. మాట్లాడటం అనేది కూడా ఉండేది కాదు. ఇక బెచ్చమెతుకులు అయితే తిని బతకండి అనటమే తప్పించి ఇంకా వికృతంగా ఉండేది పరిస్థితి. నేచర్ కరెక్ట్ చేసింది కానివ్వండి ఈ రూపంగా పరిస్థితి దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే మెయిన్ సఫరర్స్ అందరూ నా మిత్రులు, చాలామంది ఆత్మీయ మిత్రులు, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా చాలా చెప్పుకోలేంత బాధలు పడ్డారండి. ఎందుకంటే వెళ్ళి ఎవరు ఆ బాధలు ఏదో తెలియదు కదా సార్. నాకు కూడా ఒక నా బ్యాచ్ మీట్ అనుకోండి, లెక్చరర్గా పనిచేస్తున్నారు, నాకు ఫోన్ చేశారు లేడీ, నా క్లాస్మేట్. మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడని భయపడి ఆ రోజు నిద్రపోలేదండి, అకౌంటింగ్ ముందు రోజు అన్నాను. ఏంది అంత ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది అనిపించింది. నాకు బాగా ఆత్మీయుడు, అలాగే అక్కడ ఆ కుటుంబానికి కూడా బాగా దగ్గర మనిషి. సోదరా ఏమనుకుంటున్నావు నువ్వు అన్నాడు. ఏమనుకునేది ఏమో సోదరా, 3 ఏళ్ళ నాడే చెప్పాను కదా, అయిపోయిన చరిత్ర అది, డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలోకి వెళ్తుంది అని నేను ఈక్వేషన్ చెప్పా. ఏముంటాయనేది నేను జూన్ 24వ తారీఖు 2023లో ఒక ఛానల్లో చెప్పా. ఇది 20 సీట్ల కంటే లోపు వస్తుంది, సింగిల్ డిజిట్కి వచ్చినా ఆశ్చర్యం లేదు, ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. లాస్ట్ ఇయర్, ఓకే, అంటే ఆల్మోస్ట్ 1 year, ఆల్మోస్ట్ 1 year. జూన్ 28, 2023 అది టెలికాస్ట్ అయింది. యూట్యూబ్లో ఇప్పుడు కూడా ఉంటుంది. నేను 1 year తర్వాత రావులపాలెంలో ఒక రోడ్డు ఎమ్మట వేసవకాలం గొర్రెలను కాసుకునే వాళ్ళతో నేను మాట్లాడా, రాజమండ్రి నుంచి వస్తా అంటే. ఆశ్చర్యకరంగా వ్యతిరేకత చూపించాడు.
తూర్పుగోదావరి జిల్లా అనేదండి ఒక ఇండెక్స్ లాంటిదండి రాజకీయంగా. మీరు ఎప్పుడైనా గమనిస్తే సినిమా హిట్ ఆఫ్ అట్టా చెప్పేది విజయవాడ కేంద్రం. రాజకీయంలో సూచికలు విండ్ ఫ్లో చూపించేది తూర్పుగోదావరి. అక్కడ ఎట్లా అయితే మ్యాండేట్ వస్తే అదే మ్యాండేటు స్టేట్ అంతా వస్తుందండి. అక్కడ గమనించానండి ఫస్ట్. ఇక అక్కడి నుంచి తర్వాత కాలక్రమంగా అది ఆ రోజు వైరస్ చేరింది. ఆ వైరస్ ప్రాపగేట్ గుడ్లు పెట్టి ఎక్స్ప్లోడ్ అవ్వడానికి ఈ టైం పట్టింది. ఇది పోతుందని అంటే లేదు సోదరా, పోతే నాకంటే హ్యాపీగా ఉండేవాడు, నీకంటే నేను హ్యాపీయెస్ట్ పర్సన్ని. ఆయన రెడ్డి గారు స్వేర్, సోదరా ఈ ప్రభుత్వం పోతే నీకంటే నేను మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ని, బట్ పోదేమో అని అనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడుతుంటే మళ్ళీ గెలుస్తాం 120 సీట్లతో అని అన్నాడు. అంటే ఎవరేం చేస్తారో సోదరా, పోవటం గెలవటం మనం చేతిలో ఏముందిలే. నా అంచనా అయితే మాత్రం 100% పోతుంది, ప్రభుత్వం పోతుందని ఏ వర్గం హ్యాపీగా లేదు అని నేను సామాజిక కోణంలో అన్ని విశ్లేషించి చెప్పా. ఏమో సోదరా అయితే పర్వాలేదు అన్నాడండి. మొన్న రిజల్ట్స్ రాగానే సెలబ్రేషన్స్ బహుశా నిన్న ఉదయం మొదలెట్టి ఈరోజు ఉదయం అంటే 24 అవర్స్ దాకా కూడా సెలబ్రేషన్ చేసుకుంటా. బ్రదరు నేను నా అంత హ్యాపీయెస్ట్ ఎవరు లేరు బ్రదరు, నిజంగా చెబుతున్నాను అని. ఎందుకంటేనండి నేను అనేది ఇది వాళ్ళు ఎందుకు వచ్చింది, ప్రతి ఒక్కరికి ఆస్తులు ఉన్నాయి కదా, భూములు ఉండే, ల్యాండ్ ఉంటాయి కదా. 2014, 2019 మధ్య 10 లక్షల 60 లక్షలు 70 లక్షలకి వెళ్ళింది నోషనల్గా. ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి. 19-24 మధ్య పెరిగింది, ఇంకా పెరగాలి, లేకపోతే అట్టాన్ని ఉండాలి కదా. మళ్ళీ డిక్లైన్ ఇట్టాట కాదు, చాలా దారుణంగా పడిపోయింది. అమ్ముదాండి కొనేవాళ్ళు లేరు, వాళ్ళ నెట్వర్త్ వాల్యూస్ పడిపోయినాయి. వెళ్ళి చెప్పుకున్నాను, ఒక కాంట్రాక్ట్ చేసుకుంటానికి లేదు, ఒక వ్యాపారం పెట్టాలంటే, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే లేదు. అంతా పాలిగాడిలాగా చుట్టూ తనకుండా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని వాళ్ళ చెప్పు చేతల్లోనే నడవాలి. గంజాయి నడిచినా, లిక్కర్ నడిచినా, మైన్స్ అక్రమ మైన్స్ నడిచినా, ఇసుక నడిచినా మొత్తం అన్నీ వాళ్ళ కంట్రోలే. ఇక ఎవడో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే మా షేర్ ఇస్తే నువ్వు ఇండస్ట్రీ పెట్టుకోలేకపోతే వెళ్ళిపో. ఇది రాయలసీమలో జరుగుతుంది తెలుసా మీకు. ఫ్యాక్షన్ జోన్లో సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళు కాదు, అక్కడ విపరీతమైన ధర్మాన ప్రసాదే చెప్పారు కదా, ఎవరో రెడ్డి గారు అంటూ వచ్చారు ఇక్కడికి, ఆయన ఊరు రావడానికి ఇక్కడ మాది అది అని చెప్పి ఆయనే మాట్లాడాడు కదా. విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి చేసిన విధ్వంసం ఎంత అంతా కాదండి. ఆ మానస ట్రస్ట్ అనే దానికి ఒక అమ్మాయిని, ఢిల్లీ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టి హై హ్యాండెడ్గా అశోక్ గజపతిరావు గారిని పక్కన పడేయటం, ఆయన అవమానించటం సామాన్యంగా చేయలేదండి. ప్రధానంగా గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి కంటే కూడా దారుణాలు చేసి ప్రధానంగా ఎక్స్పోజ్ తెరానికి ఉన్న వాళ్ళు వేరే శక్తులు. తెరానికి ఒక 3 శక్తులు ఉన్నాయి, అవి బయట ప్రపంచానికి తెలియదు ఎవరు అనేది. ఈ నలుగురు కాకుండా అంతఃపురంలో ఉంటాయి ఆ 3 శక్తులు. ఓకే, అంతఃపురంలో ఉంటాయి ఆ శక్తులు అని. అవన్నీ డబ్బులు కలెక్షన్ సాయంత్రానికి బయటికి తీసుకొచ్చి డబ్బులు వస్తే మాకు, దెబ్బులు వస్తే మీకు అట్ట పెట్టిన విజయసాయి రెడ్డి, సత్తులుగా ఇతను మిథున్ రెడ్డి, వీళ్ళు అనమాట, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళు పాలిగాళ్ళు, సామంతులు. మహారాజుపోడేమో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాం. వీళ్ళందరూ చేసింది ఏంటంటే అక్రమం, ఒక మాటలతో వర్ణించలేనంత విధ్వంసం. ఏ మనిషి ఒప్పుకుంటాడండి? సామాజిక వర్గం అయిన రెడ్లు కూడా మరి వాళ్ళు ఎందుకు జీర్ణించుకోగలరు? ఇప్పుడు కర్నూలులో ఉందండి, కర్నూలులో విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబం ఎవరన్నా ఏలేటి చూపించగలరా? మరి ఎవరు అని చెప్పగలం? ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎవరన్నా అనగలం? ఆయన చాలా సాత్వికుడు, చాలా మంచి మనిషి. అటే మైసూరారెడ్డి గారు, అట్ట ఇది డిఎల్ రవీంద్ర రెడ్డి గారు. మరి డిఎల్ రవీంద్ర రెడ్డి గారు చాలా విఘ్నుడు. మరి ఆయన భుజం మోయికలినంత మోసాడు, తర్వాత ఎత్తిన అది మోయిలాక కొట్టేశారు. తులసిరెడ్డి గారు సరే తులసి మొక్కలంటే అయింది. ఇంకెంత ఇప్పుడు దివాకర్ రెడ్డి గారు వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రోజులు వాళ్ళతో ఫెయిల్ అయ్యారని మొదటి నుంచి డిఫరెన్సే. అవును, ఎప్పటి నుంచో డిఫరెన్స్. విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆ కుటుంబానికి ఫస్ట్ నుంచి లేదు, కాకపోతే ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టారు బాగా. 2004లో పవర్ వచ్చేటప్పుడు తప్పనిసరి పరిస్థితులు వెళ్ళి కలవాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ ఒరిజినల్గా మళ్ళీ బయటకు వచ్చేసారు అనుకోండి. వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇతను ఇదే సపరేట్ జీవండి, దాన్ని వర్ణించడం కూడా మాట్లాడటం కూడా ఇష్టం